హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు మేము మడుగులు ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ గ్యాప్లో అన్నయ్య వెజ్ పులావ్ చేస్తున్నాడు, అన్ని వెజిటేబుల్స్ కలిపి. మేము 2 టైప్స్ చేస్తున్నాము. ఒకటి మురుకులు అండ్ మడుగులు. తెలంగాణలో మడుగులు అంటారు కదా, అవి. అండ్ మురుకులు శనగపిండితో ఒకలాగా అండ్ మినప్పప్పుతో ఒకలాగా 2 టైప్స్ చేసినాము. గ్యాప్లో అన్ని వెజిటేబుల్స్తో కలిపి పులావ్ చేస్తున్నాడు. ముగ్గులు చూసారా, సంక్రాంతి ముగ్గులు ఎంత బాగున్నాయో అక్క వేసిందనమాట. చాలా బాగున్నాయి కదా. సంక్రాంతి ధనుర్మాసం ముగ్గులు అంటారు వీటిని. అండ్ ఇవి అంతలోకి ఫ్రై అయిపోయాయి. చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. అందులో వాటర్ యాడ్ చేశారు. వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేశారు. ఇవి మేము బాస్మతి రైస్తో చేయట్లేదు, నార్మల్గా రెగ్యులర్ యూజ్ రైస్తోనే చేస్తున్నాము. చాలా బాగుంటుంది, అన్నీ బాగా చేస్తారు. ఆల్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని బగారా టైప్ పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసి కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసి రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మీకు ఇంకా డీటెయిల్గా వీడియో కావాలంటే అడగండి, నేను చేస్తాను. అండ్ అన్నయ్య గ్యాప్లో పిండి కలుపుతున్నాడు, పెద్ద మొత్తంలో కదా, అందుకే అన్నయ్య కలుపుతున్నాడు. అండ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. అందరం కూర్చుండి అన్నయ్య వడ్డిస్తున్నాడు. అందరం కూర్చుండి తింటున్నాము. అండ్ అంతలోకి పిండి నానింది. ఇదొక టైప్ పిండి అండ్ ఇదొక టైప్ పిండి, అంటే శనగపిండితో ఒకలాగా అండ్ మినపప్పుతో ఒకలాగా. చాలా ఎమ్గా ఉందండి, చాలా ఎమ్మీగా ఉంది. నైట్ సాంబార్ చేసాము, సాంబార్ కూడా ఉంది. సాంబార్ అండ్ అది మిక్స్ చేసుకుంటే చాలా బాగుంది. అందరం అలా లంచ్ కంప్లీట్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాము మడుగులు అయితే నాకు టీలో వేసుకొని తినడం చాలా ఇష్టం. మేమందరం అలాగే తింటాం, చాలా అంటే చాలా ఇష్టం. వదిన చేస్తుంది అండ్ పిండి కాలుస్తుంది. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.